చూస్తున్నారు. గురువారం తెల్లవారుజామున శాన్ డియాగో పరిసర ప్రాంతాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలి అక్కడ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఆ దుర్ఘటనలో చాలా మంది చనిపోయినట్లు కూడా అధికారులు చెబుతున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఆఫీసర్స్ తెలిపారు. అయితే ప్రత్యేక సాక్షులు ప్రకారం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడం వల్లే విమానం కుప్పకూలిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించడం లేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అసిస్టెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ డాన్ ఎల్డి తెలిపారు. అయితే ఈ విమానం 8 నుంచి 10 మందిని తీసుకెళ్లగలదు. ప్రమాదం టైంలో విమానంలో ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియడం లేదని ఇదే విషయాన్ని శాన్ డియాగో పోలీసులు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన పరిసరాల్లో ఉన్న వాళ్ళెవరూ గాయపడలేదని కూడా అంటున్నారు. విమానం ఆ ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయినప్పుడు జెట్ ఇంధనం కింద పడ్డంతో వీధికి ఇరువైపులా ఉన్న కార్లు తగలబడిపోయాయి అని ఎడ్డీ చెప్పారు. కూలిపోయిన విమానం గురించి శాన్ డియాగో అధికారులు వివరాలను విడుదల చేయలేదు, కానీ అది మిడ్ వెస్ట్ నుంచి వస్తున్న విమానం అని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ప్రమాదం జరిగిందో అది జబారా విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 3:47 బయలుదేరింది. శాన్ డియాగోలోని మెంటోగోమోరియో గేబ్స్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో కార్లు దగ్ధమయ్యాయి. దాదాపు 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయినప్పటి నుంచి అన్ని ప్రాంతాల్లో జెట్ ఇంధనం ఉంది అని ఎడ్డీ అన్నారు. అయితే ఆ ఇళ్లను తనిఖీలు చేసి స్థితిలాల్లో ఉన్న వారిని కూడా బయటకు తీసుకురావడంపై ఫోకస్ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రైవేట్ విమానం కూలిపోయిన సమయంలో చాలా పొగమంచు ఉందని కూడా అధికారులు చెప్పారు. అయితే ప్రమాదం జరిగిన పరిసరాల్లో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయని కూడా అధికారులు వెల్లడించారు. అయితే ఆ ప్రాంతంలో ఓ ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయినట్లు కూడా కనిపిస్తుంది. తెల్లటి లోహపు ముక్క ఒకటి అందులో ఉంది. అయితే దానికి సంబంధించి 1/2 డజన్ పూర్తిగా కాలిపోయిన కార్లు కూడా ఉన్నాయి. చెట్ల కొమ్మలు ఏవైతే ఉందో దానికి సంబంధించి కూడా పొగ కూడా ఆ ప్రాంతంలో కూడా దట్టంగా అలుముకుంది. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న వ్యక్తులు కూడా తామేదో శబ్దం విని మేల్కొని చూస్తే పొగ కనిపించిందని కూడా అంటున్నారు. భయంతో వాళ్ళంతా తమ పిల్లలను నిద్రలేపి వారిని తీసుకొని పరిగెత్తినట్టు కూడా చెప్తున్నారు. అలా వెళ్ళిపోతున్న టైంలో కార్లు కాలిపోతున్నట్లు కూడా చూసామని కూడా అంటున్నారు. అయితే పోలీసులు ఆ ఇంటి నుంచి 3 హస్కీ కుక్క పిల్లలను కూడా రక్షించి వాటిని ఒక వ్యాగన్లో ప్రమాద స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లారు. కొన్ని బ్లాక్ల దూరంలో కూడా కొన్ని కుటుంబాలు పార్కింగ్ స్థలంలో నిలబడి తమ ఇళ్లకు వెళ్లేందుకు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మొత్తం మీద ఏదైతే అక్కడ ఆ ప్రమాదం జరిగిన చోట కూడా అంతటా కూడా ఇళ్లకు సంబంధించి కార్లకు సంబంధించి కూడా పెద్ద ప్రమాదమే చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ జెట్ క్రాష్ ల్యాండ్ అవడం వల్ల అక్కడ పెద్దగా పేలుళ్ల శబ్దం వినిపించింది. దట్టమైన పొగ కూడా అలుముకుంది. డజన్కి పైగా కార్లు కూడా కాలిపోయాయి. అండ్ ఆల్సో ఏవైతే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరికి కూడా అంతగా గాయాలు అవ్వకపోయినా కూడా మొత్తం మీద కూడా ఆ పరిసర ప్రాంతాల్లో పెద్దగా శబ్దం రావడంతో అక్కడ ఉండే జనాలు కూడా బయటకు వచ్చి చూడడంతో మొత్తంగా పొగ అలుముకోవడంతో వాళ్ళు కూడా తమ పిల్లలను లేపి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఒకసారి అక్కడ దృశ్యాలు ఎలా ఉన్నాయి, ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. రైట్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నారు. శాన్ డియాగో ప్రాంతంలో ఒక ప్రైవేట్ జెట్ క్రాష్ ల్యాండింగ్ అవడంతో అక్కడ మీకు కనిపిస్తున్న కార్లు ఏవైతే ఉన్నాయో డజన్కి పైగా కార్లు కూడా ధ్వంసమయ్యాయి. అండ్ అక్కడ చాలా పెద్ద పేలుడు కూడా సంభవించింది. ఇప్పటికీ అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కావచ్చు, దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. అక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇళ్లకు సంబంధించి కూడా
ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులకైతే ఇలాంటి ప్రమాదం జరగలేదు, కానీ ఏవైతే అక్కడ కార్లు ఉన్నాయో డజన్కి పైగా కార్లు కూడా కాలిపోయినట్లు ఇప్పటికే అధికారులు సమాచారం ఇస్తున్నారు. అయితే ఆ పేలుడు శబ్దం వినిపించగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చి చూశారు. అక్కడ పెద్ద మొత్తంగా చూసుకుంటే పొగ వ్యాపించింది, అదేవిధంగా భారీ పేలుడు కూడా సంభవించింది. దీంతో జనాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉండే చిన్నపిల్లలను కూడా తీసుకొని అక్కడి నుంచి దూరంగా పరిగెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు తమ ఇళ్లకు చేరుకోవడానికి కూడా అక్కడ ఆ ఏరియా మొత్తం క్లియర్ అయిన తర్వాత కూడా తమ ఇంటికి వెళ్ళాలని కూడా ఎదురు చూపులు చూస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. పోలీసులు అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అక్కడ ఏవైతే ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన డెబ్రీస్ ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా ఆ ప్రమాదం సమయంలో ఆ క్రాఫ్ట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఒక 10 నుంచి 12 మంది దాంట్లో ట్రావెల్ చేయగలిగే శక్తి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఉందని కూడా చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్గా ఎంతమంది చనిపోయారు అండ్ అందులో ఎంతమంది ఉన్నారు అని కూడా వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. మొత్తం మీద ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఒక కైండ్ ఆఫ్ భయాందోళనకరమైన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. సో ప్రజెంట్ అందులో ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నామని కూడా చెప్తున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఇందులో ఎంతమంది చనిపోయారు అండ్ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.